Hi guys, good morning all of you. Welcome back to my channel Karthik Vlogs. Today I make pizza with idli batter. దానికోసం ముందుగా ఇడ్లీ రుబ్బుని తీసుకొని ఓతట్టు వేయాలి ఫ్రెండ్స్. ఓతట్టు వేసుకున్నాక దాని మీద అది బోత్ సైడ్స్ కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత దాని మీద ఒక సిజాన్ చట్నీ అప్లై చేయాలి. ఇదిగోండి నేనైతే అప్లై చేస్తున్నాను సిజాన్ చట్నీ. ఇదిగోండి చూపిస్తున్నాను కూడా మీకు. సిజాన్ చట్నీ ఉండాలి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఈ మొజరెల్లా చీజ్ అండి ఇది. దీని పేరు మొజరెల్లా చీజ్. స్లైసెస్ చీజ్ అలా వేరేగా ఉంటుంది, ఈ మొజరెల్లా చీజ్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. అవైతే ఇప్పుడు నేను వేస్తున్నాను ఆ బ్యాటర్ ఓతట్టు మీద. ఈ సమ్మర్లో పిల్లలకు సరదాగా ఏదైనా వండిసి పెట్టాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా పిజ్జా అంటే ఇష్టమా? అయితే ఇలా ట్రై చేయండి హెల్తీగా. పిజ్జా బేస్ తెచ్చి చేసినా అది అన్హెల్దీ ఫుడ్ కదా ఫ్రెండ్. సో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం. సో నేనైతే ఇలానే చేస్తాను. అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను పిజ్జా బేస్ తెచ్చేసి. సో నేను చేసేది ఇలానే చేస్తాను ప్లెయిన్గా. మా పిల్లలు ప్లెయిన్గానే తింటారు ఫ్రెండ్స్. దాని మీద ఏదైనా మీకు నచ్చింది గార్నిష్ చేసుకోవచ్చు. సో 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ పిజ్జా అయితే. చూడండి ఎంత త్వరగా చీజ్ మెల్ట్ అయిపోయిందో. అలా డక్కన పెట్టేసి సిమ్లో పెట్టేయాలి ఓతట్టునైతే. ఇగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చీజీగా. వావ్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్కి అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. పిజ్జా అన్నానని చెప్పానంటే చాలు ఎర్లీగా లేచిపోతారు. ఇంకా ఆ రోజు ఎర్లీగా లేచిపోయి ఇంక తినేస్తారు. ఇదిగోండి కట్ చేస్తున్న అలా పిజ్జా కట్టర్ తీసుకొని కట్ చేసుకోవడమే. దాన్ని నెక్స్ట్ సర్వ్ చేసుకోవాలి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ వే ఇదైతే మాత్రం. పిల్లలకి హెల్దీ కూడా. మీ పిల్లలు కూడా పిజ్జా తిన్న ఫీలింగే ఉంటుంది. ఇంకొకసారి ఇది తిన్నాక ఆ పిజ్జా బేస్ తెమ్మని అడగరు. నమ్మండి.